నిర్గమకాండము 21వ అధ్యాయము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చినడెల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండినడెల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనినెడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనొల్లనని నిజముగా చెప్పినడెల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండెను. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినడెల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానం చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశమునియ్యవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాని ప్రదానం చేసినడెల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దానిడెల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకొనెను. మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగినెడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించేదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచినడెల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందెను. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనెను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందెను. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందెను. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడియుండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్లి తిరుగుచుండినెడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టినెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికినెడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మేగదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను. హాని కలిగినడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టినడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచినడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకుముందు పొడుచున్నది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుంట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలను. వానికి పరిక్రయ ధనము నియమింపబడినడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచినడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. ఒకడు గోతిమీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవటం వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడినడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచినడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను. చచ్చిన ఎద్దును పంచుకొనవలను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయనివాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియవలను. చచ్చినది వానిదగును.